మయన్మార్ తీవ్ర కలవరానికి గురవుతోంది. తిరుగుబాటుదారులు, సైన్యం పరస్పర దాడులతో ఆ దేశం దద్దరిల్లిపోతోంది. ఇటీవల రెబెల్స్ సైనిక ప్రభుత్వంలో చర్చలు జరిపిన చైనా కాల్పుల విరమణకు ఒప్పించింది. కానీ చైనా సంధి కుదిర్చిన మరుసటి రోజే తిరుగుబాటు దళాలు రెచ్చిపోయాయి. ఈశాన్య రాష్ట్రం షాన్ రాజధాని నామ్షాన్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. తిరుగుబాటుదారులు రోజుకొక పట్టణాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు. అదే సమయంలో మిలిటరీ పట్టు కోల్పోతోంది. చైనా మాత్రం జోడు గుర్రాలపైన సవారీ చేస్తోంది. అటు రెబెల్స్కు ఇటు సైనిక ప్రభుత్వానికి కూడా మద్దతిస్తోంది. సైన్యం అధికారం నుంచి దిగకూడదు, అలాగని తిరుగుబాటుదారులు సైలెంట్గా ఉండకూడదు. ఇలా చైనా ఆడుతున్న డబుల్ గేమ్లో మయన్మార్ అమాయక ప్రజలు బలైపోతున్నారు. మయన్మార్ లో చైనా డబుల్ గేమ్ ఏంటి? జుంటా రెబెల్స్ కాల్పుల విరమణ ఏమైంది? బర్మా తలరాతను మార్చేది ఎవరు? భారత పొరుగున ఉన్న మయన్మార్ లో అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. పలు రెబెల్ గ్రూపులు ఆర్మీకి వ్యతిరేకంగా ఆయుధాలను చేతబట్టాయి. అక్టోబర్ 27న 3 గ్రూపులు మయన్మార్ సైనిక ప్రభుత్వంపై దాడులతో విరుచుకుపడుతున్నారు. 2021లో మిలిటరీ చీఫ్ సీనియర్ జనరల్ సితుమిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నాడు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధికారాన్ని దక్కించుకున్నాడు. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను నిర్బంధించాడు. అప్పట్లోనే మిలిటరీకి వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగింది. ప్రజల ఆందోళనలను జనరల్ సితుమిన్ ఆధ్వర్యంలోని మిలిటరీ ఉక్కుపాదంతో అణిచివేసింది. అయితే అప్పటి నుంచి మిలిటరీకి వ్యతిరేకంగా మయన్మార్ లో యువకులు గ్రూపులుగా ఏర్పడి దాడులు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఈ తిరుగుబాటు గ్రూపులన్నీ ఏకమయ్యాయి. బ్రదర్హుడ్ అలయన్స్ గా గ్రూపులన్నీ ఒక తాటిపైకి వచ్చాయి. అక్టోబర్ చివర్లో ఈశాన్య రాష్ట్రమైన షాన్ లో తిరుగుబాటు దాడులను ప్రారంభించారు. ఇప్పుడు వారి పోరాటం కార్చిచ్చులా మారుతోంది. ఇప్పుడు ఆ దేశంలోని అన్ని గ్రూపులు బ్రదర్హుడ్ అలయన్స్ తో చేతులు కలిపి దాడులకు దిగుతున్నాయి. మయన్మార్ లోని మిలిటరీ పాలకుల్ని తరిమేయడమే లక్ష్యంగా రెబెల్ గ్రూపులు దూసుకెళ్తున్నాయి. అప్పటి నుంచి పలు ప్రాంతాలపై రెబెల్ గ్రూపులు పట్టు సాధిస్తున్నాయి. మిలిటరీ ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేస్తోంది. వరుసగా ఒక్కో పట్టణాన్ని కోల్పోతోంది. తాజాగా మయన్మార్ లోని అతి పెద్ద రాష్ట్రమైన షాన్ లోని కీలకమైన నామ్సాన్ పట్టణాన్ని తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. అది కూడా చైనా ఇరు వర్గాలతో చర్చలు జరిపి కాల్పుల విరమణకు ఒప్పించింది. అనంతరం రెబెల్ గ్రూపులు మరింతగా రెచ్చిపోయాయి. చైనాతో సరిహద్దును పంచుకుంటున్న అతిపెద్ద రాష్ట్రం షాన్. తాజాగా థాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ తార్ ఐక్ క్యావ్ స్పందించారు. తాము ప్రజలను మిలిటరీ పాలకుల నుంచి రక్షించేందుకు పోరాడుతున్నామని తెలిపారు. మిలిటరీ నియంత్రణ తరిమికొట్టడమే మయన్మార్ ప్రజల ఆకాంక్ష అని, అందుకోసమే తాము యుద్ధానికి దిగినట్టు క్యావ్ వెల్లడించారు. బ్రదర్హుడ్ అలయన్స్ లోని కీలకమైన 3 గ్రూపుల్లో ఒకటి థాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ. నామ్సాంగ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తరువాతే రెబెల్ గ్రూపులు స్పందిస్తున్నాయి. నామ్సాంగ్ పట్టణం షాన్ రాష్ట్ర రాజధాని. ఇది అత్యంత కీలకమైన ప్రాంతం. కొన్ని వారాల్లోనే ఈ పట్టణంపై రెబెల్ గ్రూపులు పట్టు సాధించడం విశేషం. గత 1.5 నెల నుంచి తిరుగుబాటు గ్రూపులు ఒక్కో నగరాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ఒక్కో మిలిటరీ స్థావరాన్ని సైనిక ప్రభుత్వం కోల్పోతోంది. తిరుగుబాటుదారుల దాడులతో సైన్యం పలుచోట్ల చేతులెత్తేస్తోంది. కొన్ని చోట్ల సైన్యం పారిపోతుంటే మరికొన్ని చోట్ల లొంగిపోతున్నారు. ఆర్మీలోని సైనికులు కూడా జుంటా పాలకుడి కోసం పోరాడేందుకు సిద్ధంగా లేరని, అందుకే లొంగిపోతున్నారంటూ రెబెల్ గ్రూపులు ప్రకటిస్తున్నాయి. మిలిటరీ స్థావరాల సమీపంలోకి తాము చేరుకోగానే ఆయుధాలను, మందుగుండును వదిలేసి వెళుతున్నట్టు లెఫ్టినెంట్ కల్నల్ తార్ ఐక్ క్యావ్ చెప్పారు. వారు తమ స్థానాలను వదులుకుంటున్నట్టు వివరించారు. సైనికులు తలుచుకుంటే ఆయుధాలతో తమపైకి దాడికి దిగే అవకాశం ఉందని, కానీ వారు అలా చేయడం లేదన్నారు. దీన్ని బట్టి మిలిటరీ నియంతృత్వాన్ని మయన్మార్ సైనికులు వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని రెబెల్ గ్రూప్ ప్రతినిధి క్యావ్ వెల్లడించారు. నిజంగానే మయన్మార్ ఆర్మీ సైనిక నియంత్రణ తీరుతో అసంతృప్తితో ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే అందరిలోనూ ఓ ప్రశ్న ఆసక్తి రేపుతోంది. మయన్మార్ సైనిక పాలకుడి స్థానం, అధికారాన్ని ఎవరు దక్కించుకుంటారు? దీనికి చైనా స్పష్టమైన సమాధానం చెబుతోంది. ఉత్తర మయన్మార్ లో వివాదానికి సంబంధించి ఇరు పార్టీలతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్టు బీజింగ్ తెలిపింది. శాంతి చర్చలు జరిపి వివాదాన్ని సద్దుమణిగేలా చేస్తామని హామీలిస్తోంది. సానుకూల ఫలితాలు వస్తాయన్న ఆశాభావాన్ని వెల్లడించింది. శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కమ్యూనిస్ట్ కంట్రీ వెల్లడించింది. నిజానికి సైనిక పాలకులకు చైనా పూర్తిగా మద్దతిస్తోంది. అదే సమయంలో కొన్ని రెబెల్ గ్రూపులకు కూడా బీజింగ్ సపోర్ట్ గా నిలిచింది. రెండు వైపులా ఇలా మద్దతునిచ్చి డ్రాగన్ కంట్రీ తన పబ్బం గడుపుకుంటోంది. తన వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటోంది. సింపుల్ గా చెప్పాలంటే బర్మాలో ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్ని ఏమాత్రం మార్చాలని చైనా కోరుకోవడం లేదు. ఒకవేళ పూర్తిగా తిరుగుబాటు దళాలకు మద్దతునిస్తే సైనిక ప్రభుత్వం కూలిపోతుంది. తిరుగుబాటు దళాల లక్ష్యం ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడమే. అంటే ఆంగ్ సాన్ సూకీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. కానీ ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వం చైనాను వ్యతిరేకిస్తోంది. అందుకే చైనా మిలిటరీ ప్రభుత్వాన్ని పూర్తిగా దించేయాలని కోరుకోవడం లేదు. అలానే
కానీ ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వం ఏర్పాటుకు ఇష్టపడదు. ఈ వివాదాన్ని కొనసాగించడంతోనే మయన్మార్ లో చైనా తన పనులు చక్కదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలోనే చైనా మధ్యవర్తి పేరుతో నాటకమాడుతోంది. మయన్మార్ లో కాల్పుల విరమణకు ఒత్తిడి తెస్తోంది. వారం రోజుల క్రితం సంధికి సిద్ధమని ప్రకటించింది. కానీ బీజింగ్ చాలా త్వరగా స్పందించి అటు రెబెల్స్ ఇటు సైనిక ప్రభుత్వంతో చర్చల పేరిట షో చేస్తోంది. ఇటీవల చర్చలు జరిగిన మరుసటి రోజే తిరుగుబాటుదారులు నామ్సాన్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ పోరాటాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పశ్చిమాన ఉన్న రాఖిన్ రాష్ట్రాన్ని కూడా దక్కించుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా రాఖిన్ రాష్ట్ర రాజధాని సిట్వేలోని హన్ స్థావరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు తిరుగుబాటుదారులు ప్రకటించారు. మరోవైపు మిలిటరీ ప్రభుత్వం విచక్షణ రహితంగా బాంబులతో దాడులకు దిగుతోన్నట్టు రెబెల్స్ గ్రూప్స్ ఆరోపిస్తున్నాయి. సైన్యం నిరాశతో పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బాంబులను వేస్తోందంటూ విమర్శిస్తున్నారు. సైన్యం రెబెల్ గ్రూపుల పరస్పర దాడులతో 3 లక్షల మంది మయన్మార్ ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేలాది మంది దేశం విడిచి పారిపోతున్నారు. పొరుగున ఉన్న భారత్ వంటి దేశాల్లోకి ప్రవేశిస్తున్నారు. భారత సరిహద్దు రాష్ట్రాలైన మిజోరాం, మణిపూర్లకు ఇటీవల పెద్ద ఎత్తున మయన్మార్ పౌరులు వలస వచ్చారు. 6,000 మందికి పైగా శరణార్థులు మణిపూర్లోకి ప్రవేశించినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. శరణార్థుల రాకపై మిజోరాం రాష్ట్ర ముఖ్యమంత్రి జోరాం థంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. మయన్మార్లోని పరిణామాలను భారత్ తేలిగ్గా తీసుకోదని సీఎం చెప్పారు. మానవతా దృక్పథంతో శరణార్థులను అనుమతించాలని కోరారు. కానీ వారి కోసం ప్రత్యేక నిబంధనల్ని రూపొందించాలని సూచించారు. అంటే మయన్మార్లో పరిస్థితులు చక్కబడ్డ తర్వాత తిరిగి వెళ్లిపోయేలా ఉండాలని జోరాం థంగ్ చెప్పారు. కానీ మయన్మార్లో రెబెల్స్ పోరాటం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు. ఎందుకంటే మయన్మార్లో నిప్పును రాజేస్తున్నది చైనానే, ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నది కూడా చైనానే. దీన్ని బట్టి చూస్తే మయన్మార్ ఓ రావణ కాష్టంలా నిత్యం అశాంతితో రగిలిపోనుంది. చైనాను నమ్ముకుంటే అంతే మరి. డ్రాగన్ ను నమ్ముకున్న ప్రతి దేశం సర్వం కోల్పోతుంది. ఇది చరిత్ర స్పష్టంగా చెబుతోన్న మయన్మార్ జుంటా పాలకులు మాత్రం కళ్ళు తెరవడం లేదు.